if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more. హాయ్ హలో వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఈ జనరేషన్లో సినిమా ఇండస్ట్రీని ఒక ఊపుతున్న నటుడు ప్రభాస్. ముద్దుగా ఆయన ఫ్యాన్స్ డార్లింగ్, రెబల్గా పిలుచుకుంటారు. మరి మన డార్లింగ్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ 1979 అక్టోబర్ 23న తమిళనాడులోని చెన్నైలో నటుడు కృష్ణంరాజు సోదరుడైన సూర్యనారాయణరాజు మరియు శివకుమారిల దంపతులకు జన్మించాడు. ఈయన సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఈయన తన తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డిఎన్ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తి చేశారు. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాద్లో పూర్తి చేశారు. నటులు గోపీచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్కు మంచి స్నేహితులు. ఆయన తన నటనా ప్రస్థానాన్ని 2002లో ఈశ్వర్ అనే సినిమా ద్వారా ప్రారంభించారు. ప్రభాస్కు ఎక్కువగా పేరు తెచ్చిన చిత్రాలు వర్షం, ఛత్రపతి మరియు మిర్చి. 2015లో విడుదలైన బాహుబలి ద బిగినింగ్ మరియు 2017లో వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్ సినిమాలు ప్రభాస్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాయి. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాగా ఆదరణ పొందాయి మరియు భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా కూడా నిలిచాయి. ప్రభాస్ తన సింప్లిసిటీ మరియు పాత్రలను సజీవంగా పోషించగల నైపుణ్యం కారణంగా ప్రేక్షకుల అభిమానం పొందారు. ఇప్పుడు మనం ప్రభాస్ సినీ జీవితం గురించి తెలుసుకుందాం. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించిన తరువాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిషా సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్కు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ప్రభాస్ అడవిరాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్కు నటుడిగా మంచి గుర్తింపు లభించిన పరాజయం పాలయ్యాడు. 2005లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియా సరసన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ను తెలుగులో ఒక నటుడిగా నిలబెట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మున్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్రిషా సరసన తన కెరియర్లో రెండోసారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది. 2009లో మెహర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమితల సరసన బిల్లా సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియు అతనిలాగే ఉండే ఒక చిల్లర దొంగ పాత్రలో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చిన సినిమా ఓ మోస్తారుగా ఆడింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ఏక్ నిరంజన్ కూడా పరాజయం పాలైంది. 2010లో ఏ కరుణాకర్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్ సినిమాలో నటించాడు.
తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని పొందాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్తో కలిసి దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించాడు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. 2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా దీక్షిత్ సరసన రెబల్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కథ బాగున్నప్పటికీ పరాజయం పాలైంది. 2013లో రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రభాస్ను ఒక కొత్త రకంగా చూపించడం జరిగింది. ప్రభాస్ మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటిలతో కలిసి బాహుబలి సినిమాలో నటించారు. ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం ది బిగినింగ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో జూలై 10న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయాన్ని సాధించింది. బాహుబలి 2వ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి 1000 కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ప్రభాస్ రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రం 2019లో విడుదలయ్యింది. తర్వాత 2021లో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదల అయ్యింది. 2022లో సలార్, ఆదిపురుష్ సినిమాలు విడుదలయ్యాయి. రీసెంట్గా వచ్చిన మల్టీస్టారర్ సినిమా కల్కి. ఇందులో ప్రముఖ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనెల పాత్రలు కూడా ఎంతో అద్భుతమైనవి. ఇప్పుడు మనం ప్రభాస్ తన సినిమా ప్రస్తావంలో అందుకున్న అవార్డులు మరియు పురస్కారాల గురించి తెలుసుకుందాం. 2004లో వర్షం సినిమాకు సంతోషం ఫిల్మ్ అవార్డ్, దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ అవార్డును ఉత్తమ నటుడిగా అందుకున్నాడు. 2005లో ఛత్రపతి సినిమాకు దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ అవార్డును ఉత్తమ నటుడిగా అందుకున్నాడు. 2009లో ఏక్ నిరంజన్ సినిమాకు దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ అవార్డును ఉత్తమ నటుడిగా అందుకున్నాడు. 2010లో డార్లింగ్ సినిమాకు సినిమా అవార్డును ఉత్తమ నటుడు జ్యూరీగా అందుకున్నాడు. 2011 మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ అవార్డును ఉత్తమ నటుడిగా అందుకున్నాడు. 2012లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డును ఉత్తమ నటుడిగా అందుకున్నాడు. 2013 సంవత్సరంలో మిర్చి సినిమాకు నంది పురస్కారం, 2013 నంది పురస్కారాలు ఉత్తమ నటుడిగా అందుకున్నాడు. ఓకే అండి, చూసారు కదా మన డార్లింగ్ ప్రభాస్ బయోగ్రఫీని. ఇలాంటి మంచి మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను మరెన్నో తీస్తూ మనల్ని అలరిస్తూ ఇంకెన్నో ఘన విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ అందరం గట్టిగా కోరుకుందాం. మరి ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఈ టెక్ అండ్ టూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఈ వీడియోను మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్గా లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.